మోడీ ఓడిపోయాడు, రాహుల్ గెలిచాడు. నిజంగా రాహుల్ ప్రధాని అయిపోయాడనే లెవెల్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే పటాకులు కూడా కాల్చారట. రాహుల్ ప్రధాని అవుతాడో లేదో తెలియనప్పుడు కనీసం రాహుల్ చేసిన ఒక్క డిమాండ్ను మోడీ అంగీకరిస్తే రాహుల్ ప్రధాని అయినట్టే కదా అని కాంగ్రెస్ నేతలంతా సంబరాలు జరుపుకుంటున్నారట. అయితే మోడీకి వెనకడుగు వేసిన చరిత్ర ఉందా? వాళ్ళు సంబరాలు జరుపుకుంటే మాత్రం దాన్ని ప్రముఖంగా చెప్పడానికి మీరైనా కొంచెం ఆలోచించాలి కదా అని మీడియాతో కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మోడీ ట్రాక్ రికార్డ్ తీస్తే వెనకడుగు వేసిన సందర్భాలు అతి తక్కువే. 1-2 ఉన్నా అందులో బలమైన రీజన్ ఉంటే తప్ప వెనకడుగు వేసిన చరిత్ర లేదు. మరి కాంగ్రెస్ అడుగుతున్నట్టుగానే మోడీ కులగణనకు ఎందుకు నిర్ణయించుకున్నారు? అందులో అసలు మతలబేంటి? కాంగ్రెస్ వేసిన ఎత్తు చేతనే కాంగ్రెస్ను చిత్తు చేసేలా మోడీ అండ్ టీం ఎలాంటి వ్యూహం రచించింది? నేటి నిజంలో స్పెషల్ ఫోకస్లో చూడండి. మెడలు వంచేవాళ్లుంటే వంగుతారంటున్న కాంగ్రెస్. రాహుల్ గెలిచాడంటూ కాంగ్రెస్లో సంబరాల జోష్. కులగణనలో రాహుల్ చెప్పినట్టే మోడీ చేశారా? ఒక ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవడం అంటే దానికి మించిన విజయం ఇంకేమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకుంటే ప్రధాని పదవి వచ్చినట్టే అన్నంత సంబరం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకు ఈ పోస్టరే సాక్ష్యం. రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకుని చిరునవ్వు నవ్వుతున్న రాహుల్ ఫోటోతో పాటు మెడలు వంచేవాళ్లుంటే ఈ ప్రపంచం వంగి తీరుతుంది అనే అర్థంలో పెద్ద క్యాప్షన్ ఒక దాన్ని పెట్టి కాంగ్రెస్ శ్రేణులు అక్కడక్కడ ఇలాంటి పోస్టర్లు ఏర్పాటు చేసి తాము గెలిచామంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఈ విజువల్స్ చూడండి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా మోడీ ప్రభుత్వాన్ని ఇండీ కూటమి లొంగ తీసుకుందంటూ పటాకులు కాల్చారు. ఈ 11 ఏళ్లలో ఇండీ కూటమికి ఇంతకన్నా గెలుపు మరేముంటుందంటూ ఆర్జేడీ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకున్నారు. దేశమంతటా ఈ ప్రకారంగానే సంబరాల వాతావరణం కనిపించడం విశేషం. రాహుల్ పోస్టర్లు గానీ ఆర్జేడీ తీపి పంపకాలు గానీ ఎందుకు చేసుకున్నాయంటే కొంతకాలంగా రాహుల్ కులగణన కోసం ఎన్డీఏ సర్కార్ మీద ఒత్తిడి తెస్తున్నారు. తమకు ఆక్సిజన్ అందిస్తున్న తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన సర్వే చేయిస్తామని మాట ఇచ్చారు. సర్వే కూడా చేయించారు. అయితే తొలిసారి సర్వేలో అనేక అవకతవకలు, అనుమానాలు, అపోహలు ఏర్పడడంతో రెండోసారి కూడా కులగణన సర్వే చేయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే అంశాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మార్చింది కాంగ్రెస్. ఈ క్రమంలో కాస్త ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు కేంద్రంలోని మోడీ సర్కార్ కులగణనకు నిర్ణయించింది. వచ్చే జనాభా గణనలోనే కులాల గణన కూడా చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అంతకుముందు బీజేపీ నాయకులు బటెంగెతో కటెంగే అన్న నినాదంతో హిందువులు కులాలుగా విడిపోరాదని, హిందువులుగానే ఉండాలని చెబుతూ వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో ఆ నినాదం కూడా ఫలించడం విశేషం. విడిపోతే చెడిపోతామనే అస్త్రం బీజేపీకి బాగానే కలిసి వచ్చినా ఇప్పుడు కులగణనకు అంగీకరించడంతో అనేక వర్గాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులోని మర్మమేంటో తెలుసుకోవడం కాస్త బుద్ధిజీవులకైనా కష్టంగానే మారింది. అయితే కులగణన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. According to Constitution of India, census is a union subject. Some states have conducted surveys, I am repeating the word, surveys to enumerate caste. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that a social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I am emphasizing the word transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించిన వైష్ణవ్ చాలా కాలంగా అన్ని పార్టీలు కూడా కులగణనను కోరుతున్నాయని, కానీ 2010లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ కాకుండా క్యాస్ట్ సర్వే మాత్రమే చేసిందని గుర్తు చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఆ ప్రకారంగానే సర్వే మాత్రమే చేశాయని, అపోహలు కల్పించాయని, కానీ సెన్సస్ జోలికే వెళ్లలేదని లోగుట్టు విప్పారు. క్యాస్ట్ అనేది కాంగ్రెస్ కైనా మిగతా పార్టీలకైనా ఓ పొలిటికల్ టూల్ మాత్రమే అని విమర్శించడం గమనార్హం. కానీ తమ సర్కారు మాత్రం సర్వే కాకుండా కులాల వారి జనాభా లెక్కిస్తుందని, ఇది పారదర్శకంగా ఉంటుందని, ప్రజావర్గాల ఉనికికి మన సంస్కృతికి ఎక్కడా విఘాతం కలగకుండా చేయడానికి మోడీ సర్కారు సిద్ధంగా ఉందని చెప్పడం విశేషం.
ఇక ప్రభుత్వం తాము అడుగుతున్న కులగణన నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాహుల్ హర్షాన్ని వ్యక్తం చేయడం విశేషం. కులగణన వల్ల ఏ వర్గాలు సమాజంలోని ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుందని, కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుందన్నారు రాహుల్. ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా ఎవరు ఎక్కడున్నారో వారికి ఎలాంటి న్యాయం జరగాలో తెలుస్తుందన్నారు. అయితే ఈ క్యాస్ట్ సెన్సస్ ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, దీని డైరెక్షన్ ఎలా ఉంటుందో తమకు తెలియచేయాలని రాహుల్ కోరడం విశేషం. అలాగే సమాజంలో సమాన స్థితిని సాధించడం కోసం ఇప్పుడున్న కోటా పరిమితి 50% పూర్తిగా ఎత్తేయాలంటున్నారు రాహుల్. हमारा जो विजन है एक बिल्कुल नया डेवलपमेंट का विकास का पैराडाइम हम कास्ट सेंसस के माध्यम से लाना चाहते हैं. सिर्फ रिजर्वेशंस नहीं मगर हम सेंट्रल सवाल पूछ रहे हैं कि चाहे ओबीसीज हो, दलित्स हो, आदिवासी हो, उनकी देश में कितनी भागीदारी है. कास्ट सेंसस से एक प्रकार से पता लगेगा बट कास्ट सेंसस से आगे जाना है. हमारे इंस्टीट्यूशंस में, संस्थाओं में इनकी कहां कहां पार्टिसिपेशन है, पावर स्ट्रक्चर जो है उधर कितनी पार्टिसिपेशन है, ये नेक्स्ट स्टेप है. और हम चाहते हैं कि इस डायरेक्शन में कास्ट सेंसस. हमने एक और चीज कही थी, कांग्रेस पार्टी ने रेज की थी, मैनिफेस्टो में भी था, आर्टिकल 15(5). आर्टिकल 15(5) इज रिजर्वेशन इन प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस. ఇక నరేంద్ర మోడీ సర్కారు కులగణనతో ఏం చేయబోతుంది అన్నదే ఇప్పుడు చాలా మందికి అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే తాము చెప్పిన డిమాండ్కు మోడీ తల ఒగ్గాడని కాంగ్రెస్ చెబుతుండగా, కులగణనను ఒక విధానపరమైన నిర్ణయంగా తాము ఎంచుకున్నామని బీజేపీ చెబుతోంది. రాహుల్ స్పందనను బట్టి చూసినా ఇండి కూటమికి సంబంధించినంత వరకు కులమనేది రిజర్వేషన్ల సాధన కోసమే. ఇప్పటికే రిజర్వేషన్ల వల్ల సమాజంలో ఒక వర్గం మీద మరో వర్గానికి తీవ్రమైన అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ల కోసం బీసీ కులాలకు అన్యాయం చేస్తున్నారన్న ఆందోళనలు తీవ్రమవుతూ వస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ అలాంటి అనుమానాలని బీసీ సంఘాలు వినిపించడం విశేషం. మరోవైపు బీజేపీ ప్రాథమిక సూత్రం కులాల మధ్య సమన్వయాన్ని సాధించడం, సంస్కృతి దెబ్బతినకుండా వాటాలు ఎలా పంచాలో కసరత్తు చేయడం. ఇందుకోసం ఇప్పుడున్న రిజర్వేషన్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా, అనుమానాలు పెరగకుండా చూడాలి అనేది వారికి ఉన్న అవగాహనగా నిపుణులు చెబుతారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కోరుకుంటున్న కులగణనకు, బీజేపీ చేస్తామని చెబుతున్న కులగణనకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు జనాభా నిపుణులు. దేశంలో 90% మంది ప్రజలకు తగిన భాగస్వామ్యం లభించాలంటే ముందు వారి సంఖ్య, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలని, కులగణన లేకుండా ఇది సాధ్యం కాదని రాహుల్ వాదిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు రూపొందించింది. సర్వే ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి పంపి జాతీయ స్థాయిలో కులగణనకు ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని అమలు చేసింది. అయితే బీజేపీ తీసుకున్న ఈ యూటర్న్ వెనుక రాజకీయ ఒత్తిడి, కాంగ్రెస్ డిమాండ్ ప్రభావం ఉన్నాయని ఆ పార్టీ నాయకులు అంటున్నా, బీజేపీ మరో లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. బీజేపీ గత దశాబ్దంలో ఓబీసీ వర్గాల నుంచి గణనీయమైన మద్దతు పొందింది. కులగణన ద్వారా ఓబీసీ జనాభా గణాంకాలు సేకరించడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను మరింత ఫోకస్డ్ గా అమలు చేసి ఆ వర్గాల ఓట్లను మరింత బలోపేతం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేదు. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు పొందడం ద్వారా తన రాజకీయ నష్టాన్ని తగ్గించుకునే అవకాశంగా బీజేపీ ఈ స్టెప్ తీసుకుంది అంటున్నారు. అలాగే కులగణన ద్వారా ఖచ్చితమైన గణాంకాలు సేకరిస్తే రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టే అవకాశం చిక్కుతుంది అంటున్నారు. దీంతో బీజేపీకి దీర్ఘకాలంలో రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది అంటున్నారు విశ్లేషకులు. అలాగే కేంద్ర మంత్రి అశ్విన్ చెప్పిన మాటల్లో పారదర్శకతను నొక్కి చెప్పారు. ఇది రేపటి రోజుల్లో చాలా కీలకంగా మారుతుంది. ఈ పారదర్శకత కారణంగా కులం అనేది ఇకపై ఓ రాజకీయ అంశంగా మాట్లాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు పొందేందుకు లేదా సామాజిక ప్రయోజనాలు అనుభవించేందుకు తప్పుడు కులపత్రాలు పొందుతూ రాజకీయ, సామాజిక ఫలాలను అనుభవిస్తున్నారు. ఎక్కడ దేన్ని వాడుకోవాలో అవకాశంగా తీసుకుని ప్రయోజనాలు పొందుతున్నారు, వంచన కూడా చేస్తున్నారు. ఇకపై అలా కుదరకుండా చేయడమే బీజేపీ ఎత్తుగడగా నిపుణులు చెబుతున్నారు. కులంలో పారదర్శకత వల్ల ఉదాహరణకు రాహుల్ని తీసుకుంటే జనాభా రికార్డులో ఆయన కులమేంటో ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కులాన్ని ప్రకటించడం రాహుల్తో పాటు రాహుల్ లాంటి చాలా మందికి ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. ఓట్ల కోసం కోట్ల వేషాలకు అవకాశం ఉండదు అంటున్నారు. పారదర్శకమైన ప్రమాణాల వల్ల అందరికీ వారి స్థాయిని బట్టి అర్హత నిర్ణయించే అవకాశం చిక్కుతుందని అంటున్నారు.
మరోవైపు కులగణనను ఇప్పటివరకు కాంగ్రెస్ కేవలం హిందువులకు మాత్రమే వర్తింపచేస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముస్లింలకు వర్తింపచేయడం కోసం హిందువుల్లోని ఇతర కులాలకు నష్టం చేసిందన్న వ్యాఖ్యలున్నాయి. కానీ రేపటి రోజుల్లో తాజా నిర్ణయం వల్ల ముస్లింల మీద పెద్ద ప్రభావం చూపడం ఖాయమంటున్నారు. ముస్లింలలోని అన్సారీ, షేక్, సయ్యద్ వంటి వర్గాలకు న్యాయం జరుగుతుంది. దీంతో హిందువుల్లో ఉండే కులాల స్ట్రక్చర్ ప్రకారమే ముస్లింలలోని వృత్తిదారులు కూడా లబ్ధి పొందుతారు. షియా, సున్నీ, బొహరా వంటి వర్గాలు భవిష్యత్తులో తమ సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి చేస్తూ దేశానికి విఘాతం కలిగించే శక్తుల నుంచి వేరుపడటానికి అవకాశం ఉందంటున్నారు. అలాగే తాజాగా ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ రూల్స్ ను బర్త్, డెత్ రికార్డులకు లింక్ చేయాలని నిర్ణయించింది. దీంతో దేశంలో ఫేక్ ఓట్ల బెడద పూర్తిగా తొలగిపోతుంది అంటున్నారు. ఇలా రాహుల్ అండ్ ఇండి టీం భావిస్తున్న కోణంలో కాక మోడీ సర్కారు తనదైన దేశీయ పద్ధతిలోనే కులగణనకు సిద్ధమైందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.